ప్రతి సంవత్సరం చందనోత్సవం లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం జరగడం అనేది మా అదృష్టంగా విశాఖపట్నం వాసులుగా భావిస్తున్నాం. ఇవాళ చందనోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పడడం కూడా గొప్ప దినంగా అనుకుంటున్నాము. అయితే లాస్ట్ ఇయర్ నుంచి లెర్నింగ్స్ తీసుకుని ఈసారి భక్తులు ఎవరికి ఇబ్బందులు కలగకూడదు, విఐపి మూవ్మెంట్ వల్ల కూడా ఎవరికి ఏ ప్రాబ్లం జరగకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా అందరికీ చాలా స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయల పాసులు కూడా బ్యాంక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి 30,000 పైగా టికెట్లు ఆఫ్లైన్, ఆన్లైన్లో భక్తులందరికీ అందజేయడం జరిగింది. ఒక ఫార్ములా ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పొద్దున 3 గంటల నుంచి ఎండ్ ఆఫ్ ద డే దాకా ఎట్లా దర్శనం ఉండగలుగుతుంది. ఇప్పుడే లాస్ట్ ఇయర్ కూడా నేను స్వామివారి నిజరూప దర్శనం చూసాము, ఈసారి కూడా చూసాను. అదొక స్పెషల్ కైండ్ ఆఫ్ పవర్. నిన్న సాయంత్రం కూడా నేను ఊర్లో లేనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము అని ఎప్పుడైతే డిసైడ్ అయిందో, మామూలుగా లాస్ట్ ఇయర్ ఎట్లయితే వర్షము గాలి వచ్చిందో ఆ ఊర్లో కూడా అట్లా వస్తే స్వామి నన్ను పిలుస్తున్నాడు అని నాకు అనిపించింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇలాగ చూసిన భక్తులు కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఈ టెంపుల్ స్టాఫ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, కలెక్టర్ గారితో సహా మా పొలిటికల్ లీడర్షిప్ అందరితో కలిపి బాగా చేశారని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ. ఎంతో ప్రాశస్త్యం కలిగిన సింహాచలం శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో వంశపారంపర్య ధర్మకర్త శ్రీ అశ్వత్థ గజపతిరాజు గారి
తొలి పూజ దేవస్థానం తరఫున ఆయన చేతుల మీదుగా సాంప్రదాయకంగా వస్తున్న విధంగా తొలి పూజ నిర్వహించడం జరిగింది స్వామివారికి చందనవలసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ చేశారు. అప్పటి నుంచి కూడా సామాన్య భక్తులకు ముందుగా 3:3 ప్రాంతంలో దర్శనాలు ప్రారంభించడం జరిగింది. సామాన్య భక్తులకు అప్పటి నుంచి దర్శనం నడుస్తుంది. ఇప్పుడు దాకా ప్రోటోకాల్ విఐపి దర్శనాలు కూడా ఇప్పటికి పూర్తయినాయి. వీటి మీద అంతా ఇప్పటిదాకా అంతా సాఫీగా జరిగిపోయింది. ఇప్పుడు క్యూలైన్లన్నీ కూడా సాఫీగా నడుస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఇటు జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు, సిపి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా దేవస్థానం సిబ్బంది, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల నుంచి, అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి వచ్చిన సిబ్బంది అందరూ సంయుక్తంగా, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ చందనోత్సవ కార్యక్రమం పొద్దుట ఎలాగైతే ప్రారంభమైందో ఈరోజు అర్ధరాత్రి అభిషేకంతో అదే విధంగా కార్యక్రమం నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా సామాన్య భక్తులు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరమైన దర్శనాలు చేయించడానికి యంత్రాంగం, ఇప్పుడు చెప్పిన యంత్రాంగం మొత్తం కృషి చేస్తూ ఉంది. రాత్రి 7 గంటల నుండి క్యూలైన్లోకి ప్రవేశం నిలిపివేయడం జరుగుతుంది. క్యూలైన్లన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. అయితే అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ కూడా దర్శనాలు చేయించడం జరుగుతుంది. అప్పటికే సుమారు 20,000 మంది భక్తుల వరకు క్యూలైన్లో ఉంటారు. వాళ్ళందరికీ దర్శనాలు పూర్తి కావడానికి బహుశా 10:30-11 వరకు పడుతుందని అంచనా వేస్తుంది. అయితే క్యూలైన్లో ఉన్న 7 గంటలకల్లా క్యూలైన్లో ప్రవేశించిన ప్రతి భక్తుడికి కూడా, చివరి భక్తుడికి కూడా దర్శనం పూర్తి చేయించిన తర్వాత మాత్రమే దర్శనం ముగింపు చేయడం జరుగుతుంది. నమస్కారం.